చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కల్వరిలో చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా కొద్ది మాటలు జాగ్రత్తగా విందాం. ఈ సమయంలో మనము దీని వాక్య భాగం కొరకై బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను ధ్యానించుకొని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన జీవితాలను బలపరచలాగున, మనందరి జీవితాల్లో వెలుగు నింపులాగున మనము దేవుని వాక్యాన్ని దినమందు శ్రద్ధగా వినటానికి కొరకై విని వాక్యాన్ని మన జీవితాల్లో మనము దాని ప్రకారం నడుచుకునే కొరకై జాగ్రత్త కలిగి మాటలు విందాం. అందరం కూడా ఒక బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. జాగ్రత్తగా చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా చదువుదాం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవుడి ఈ మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనము జాగ్రత్తగా విందాం. వినేటప్పుడు అందరూ కూడా కొంత సమయము శ్రద్ధ కలిగి వాక్య భాగమైనటువంటి పరమార్థాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుచున్నాము. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచిద్దాం. యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు రాసినటువంటి ఈ పత్రికలో నుంచి చదవబడినటువంటి మాటను మనం ఒకసారి గ్రహిస్తే ఇక్కడ జరిగినటువంటి మాట ఏంటంటే, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్య మార్గంలోనికి తీసుకురావాలి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అసలైన మాటను మనం ఈరోజు జాగ్రత్తగా గమనిద్దాం. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు అన్నాడు. ఎవరిని మళ్ళించాలి? పాపి. పాపి అంటే ఎవరు? పాపము చేసిన వాడు. పాపము చేసిన వారిని పాపి అంటే. ఇప్పుడు పాపము అంటే ఏమిటి? పాపము అంటే ఏమిటి? బైబిల్ ఏం చెప్తుంది? పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎందువలనంటే ఒక మనిషి ఆజ్ఞను అతిక్రమించటమే బైబిల్ ఏం చెప్తుంది? పాపము అని చెప్తుంది. అయితే ఆజ్ఞ అతిక్రమం పాపము కనుక ఈ పాపపు మార్గములోనికి సదా ఎంతో మంది పాపములో ఉంటూ ఉన్నారు. బాగానే ఎంతో మంది పాపపు మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే సత్యముల గురించి ఎరిగిన వాడు, సత్యము అంటే తెలుసుగా, దేవుని గురించి తెలిసిన వాడు పాపిని తన యొక్క తప్పు మార్గములో నుండి మళ్ళించాలి. మళ్ళించటానికి ఎన్నో
ఎన్నో మార్గాలు ఉంటాయి. బాగానండి. ఒక వ్యక్తిని పాపపు మార్గంలో నుంచి మళ్లించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే మళ్లించడానికి మార్గాలు ఉండినను వాడు మళ్ళాడు. వాడేం కావాలి? తప్పు మార్గంలో నుంచి మంచి మార్గం వైపు తిరగాలి. అలా తిరిగించేటట్టు నువ్వు చేస్తే చేస్తే మరణము నుండి ఒక ఆత్మను రక్షించి మరణము నుండి ఒక ఆత్మను రక్షించి. ఇక్కడ పాపి అనేటువంటి ఒక సందర్భం మనకు అందింది. రెండోది మరణము అనేది ఒకటి వచ్చింది. మూడోది ఆత్మ. ఇప్పుడు పాపి అనేటువంటి వాడిని పాపంలో నుంచి బయటకు వస్తే మరణము ఉండదు అని మనం చెప్తాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే సమాజంలో, ఇదిగో మీరందరూ పాపం లేనివారు కదా, మీరు చనిపోరా అని అడుగుతారు. అయితే సావు అంటే శరీర సంబంధమైన మరణం ఉన్నది, ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. శరీర సంబంధమైన మరణము అందరికీ ప్రాప్తించాలి, అందరికీ వస్తుంది, ఎవరికి కూడా రాకుండానే ఉండదు. భూమి మీద రక్త మాంసములు కలిగి శరీరంతో ఎవరైతే పుట్టాడో ప్రతి వానికి ఏముంటుందంట? మరణం అనేది సంప్రాప్తిస్తుంది ప్రతి వానికి. కాబట్టి రెండోది ఏమున్నదంటే, మరణం నుండి దేనిని తప్పిస్తామంట? మనము ఆత్మను తప్పిస్తాము. ఈరోజు శరీర సంబంధమైన మరణము శరీరాలకు వచ్చినట్టుగానే ఆత్మకు కూడా ఒక మరణం ఉన్నది. అది ఆత్మకు వచ్చే మరణాన్ని ఏమంటుంది? నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళ లోకము. ఇప్పుడు ఒక మనిషిని తప్పు మార్గంలో నుంచి బయటికి తీసుకొచ్చావంటే అర్థం ఏమిటి? పాతాళ మార్గంలో నుంచి బయటికి తీసుకొచ్చావని అర్థం. చాలా మంది వారి ఇష్టం వచ్చినట్టుగా వారు తిరుగుచు, వారికి నచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ వారి జీవితాలను దేనికి దగ్గర చేసుకుంటున్నారు అంటున్నాడు యేసు ప్రభు వారు? నాశనమునకు దగ్గర చేసుకుంటున్నారు. నాశనమునకు. ఏ నాశనము? ఆత్మల నాశనం అనేది ఉంటుంది. మరణమును అనగా నరకానికి సమీపిస్తున్నటువంటి వాళ్ళ ఆత్మలను రక్షించే భారం ఎవరి మీద పెట్టినంత? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళ మీద పెట్టారు. అంటున్నారా? ఇంతలా చెమట కూడా మీకు నిద్ర వస్తుందా? చెప్పండి, వస్తుందా? చూడండి, పాపము చేసిన వాణిని మరణము నుండి తప్పించడం అంటే శరీర మరణం నుంచి కాదు. చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా? మేము దేవుడి దగ్గరికి వస్తే మాకేం మరణం ఉండదంటే, పుట్టావు కాబట్టి చావాల్సింది. మరి దేనికి మరణం ఉండదంట? నీ ఆత్మకు మరణము ఉండదు. ఆత్మను అగ్ని గుండములో నుంచి నువ్వేం చేస్తావు? అతన్ని తప్పిస్తావు. అదే ఇక్కడ మనకు తెలియజేస్తున్నమాట. కాబట్టి తప్పించు వాణిని అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, రాత్రి మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం గుర్తుంది కదా? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్న వాడు ప్రవక్త యొక్క ఫలము పొందునని చెప్పి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ అయితే, అయ్యా వీళ్ళందరి కొరకు మేము చేస్తే మాకేంటి ఉపయోగం? సువార్త అనేటువంటిది చేసే బాధ్యత మనది. బాగానండి. కాబట్టి ఇప్పుడు మనలో చాలా మంది ఏమంటామంటే, వాళ్ళు ఊరకనే ఉంటే వాళ్ళు ఏం చేయకపోతే, మేము కష్టపడి, మేము చెమటొచ్చి, మేము ఖర్చు పెట్టి వీళ్ళకు సువార్త ఎందుకు అందించాలి? పాపం నుంచి తప్పించాలని ఏం చేయాలి? సువార్త అందించాలి. సువార్త అందించాలంటే ఊరకని అందించలేం కదా, కష్టతరమైంది. మేము ఇంత ప్రయాసపడి ఎన్నో అవసరాలు మానుకొని, ఎన్నో కోరికలు చంపుకొని, ఎన్నో ఇష్టాలు చంపుకొని, ఎన్నో మాకు నచ్చినవి వదిలిపెట్టి మేము సువార్త చేయాల్సిన పని వలన మాకు ఉపయోగం ఏమిటి?
ఉంటురా. మేము సువార్త చెప్తే మాకు ఉపయోగం ఏంటి? ఏమమ్మా మనకు ఉపయోగం? ఉపయోగం ఏమనుందా? పరలోకమా? దగ్గరే ఉంది, వెళ్ళిపోతారు తొందరగా. ఏదో నోరు తెరిస్తే మనం పరలోకం, నోరు మూస్తే పరలోకం అన్నట్టుగా ఏదో మన ఇంటి పక్కనే ఉన్నట్టు మనం ఫీల్ అయిపోతున్నాం చాలా మంది. ఉపయోగం ఏంటని అక్కడ రాయబడింది, ప్రత్యక్షంగా రాయబడింది. ఏంటంటే ఉపయోగము ఇంకా ఏంటంటే ఉపయోగము, ఒక పాపిని తనకు సువార్త అందించి పాపములో నుంచి బయటికి తీసుకురావటం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఏనమ్మా? మళ్ళా చదువు ఆ మాట చదవండి. ఆ మాటలో ఉంది, పక్కన ఎక్కర్లేదు. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలి. నీకు ఏంటి ఉపయోగం అంటే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా కప్పివేయబడతాయి. నీవు చేసిన తప్పిదములన్నీ కూడా నువ్వు చేసిన సువార్త వల్ల తప్పిదములు ఏం చేయబడతాయి? కప్పివేయబడతాయి, కప్పివేయబడతాయి. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే లక్షల కోట్లు ఇచ్చినా నీ పాపాలు పోవు. ఎన్ని లక్షలు సంపాదించినా నువ్వు చేసిన పాపము మాసిపోదు. ఒక ఆత్మను రక్షిస్తే నీ పాపములు తుడిసివేయబడతాయి. ఒక ఆత్మను రక్షిస్తే, ఒక ఆత్మను మంచి మార్గంలోనికి తెస్తే, నువ్వు వాని ఆత్మను రక్షించిన పరిస్థితిని బట్టి దేవుడు నీ పాపములను ఏం చేస్తాడంట? కప్పివేయను. కప్పివేయడం అంటే ఏంది? జ్ఞాపకం ఉంచుకోడు, ఇంకా జ్ఞాపకం ఉంచుకోడు, కానీ ఇప్పుడు కానరాకుండా కప్పేస్తాడు. కాబట్టి మనం చాలా మంది అనుకోవచ్చు, మనము ఓరికనే సువార్త వాళ్ళకి అందించడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనము చేసిన పాపాలు ఉన్నాయి కదా కొన్ని, ఆ పాపములను దేవుడు ఏం చేస్తాడు? కప్పివేస్తాడు. ఇక మన మీద పాపం అనేది తీసివేయబడుతుంది, తీసివేయబడుతుంది, తీసివేయబడుతుంది. ఎప్పుడైతే మన పాపములు మనలో నుంచి తీసివేయబడతాయో అప్పుడు మనము నీతికి సమీపముగా మారుతూ ఉంటాం. అయితే ఇక్కడ అదే మాట మనకి ఏం చెప్తున్నారంటే, ఎలా తప్పించాలంటే మొట్టమొదట తప్పించడానికి ఒక మార్గం ఏంటంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినిన వారిని, నిన్నును నీ బోధ వినిన వారిని అంటే మొదటి ఎవరిని రక్షించుకుంటావు? నిన్ను నువ్వు రక్షించుకుంటావు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు ఏమి రాయబడింది? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మేము బోధకులం కాదుగా అని. అర్థమైందా? మనము బోధకులం కాదు కానీ బోధ అంటే ఏంటిది? బోధ అంటే ఏంటిది? చెప్పటము. బోధించడం అంటే చెప్పటం. కాబట్టి ఎదుటి వాళ్ళకు నువ్వు చెప్పే మాటను గురించి నువ్వు జాగ్రత్త పడాలి. నోట్లో నుంచి ఊరకనే వస్తున్నాయని వాగుడుకాయ వాగాడుతుంటారు జనాలు. పాపం వాటికేం ఖర్చు లేవుగా. ఖర్చు ఉంటుందమ్మా. మాట మాట్లాడితే రూపాయి అంటే ఎంత జాగ్రత్త మాట్లాడతారు, ఎంత నిదానంగా మాట్లాడతారు. ఎక్కువ వేస్ట్ చేయ మాటల్ని. ఎందుకు వేస్ట్ చేయాలంటే ఎక్కువ మాట మాట్లాడితే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. కాబట్టి మాటలు ఊరకనే వస్తాయి కనుక ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వు ఎవరో చెప్పగలవు.
నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ పరిస్థితి చెప్పగలరు. నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ స్థితి చెప్పగలరు. నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వు ఎలాంటోడివో చెప్పడం కుదురుతుంది. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో ఎందుకంట వీటిలో నిలకడగా ఉండుము. ఏంది? నువ్వు చెప్పే దాంట్లో నువ్వేం చేయాలి? నిలకడ జాగ్రత్త. ఇప్పుడు నువ్వు చెప్తుంటావు కొన్ని మాటలు, ఏమంటావు? యేసు ప్రభువుని నమ్ముకోండమ్మా, నమ్ముకుంటే మీకేమవుతుంది? మంచి జరుగుద్ది, కాబట్టి మీరు నమ్ముకోండి అంటే వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే మందిరానికి రావటమే కదా అంటారు. మందిరానికి రావటం కాదు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే పాపమును విడిచిపెట్టి నీతిని చెయ్యటం అంటారు. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తెలుసా? నువ్వు చెయ్యటం లేదేంటి అని అడుగుతావు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి వాళ్ళు మారాలనున్నా నిన్ను చూసినప్పుడు మారలేకపోతున్నా. నువ్వు చెప్పిన మాటను బట్టి నీ దగ్గర దేవుడి దగ్గరికి రావాలనున్నా, వాళ్ళ పాపను విడిచి మంచి మార్గంలోనికి రావాలనున్నా నిన్ను చూసి మాత్రం మారలేకపోతున్నారు. ఎందుకంటే పాపిని వాని పాపపు మార్గంలో నుంచి మళ్ళించాలని నీ మనసులో ఉంది, కానీ మళ్ళించడానికి నిన్ను నువ్వు సమర్థించుకునే స్థితిలో లేవు. ఈరోజు నీ కోరికలు చంపుకోవాలి, నీ ఆలోచనలు చంపుకోవాలి, నీ పద్ధతులు చంపుకోవాలి, నీ చూపులు చంపుకోవాలి, నీ మాటలు చంపుకోవాలి. నీ ప్రవర్తన మార్చుకుంటేనే ఒక మనిషిని మార్చగలరు. ఊరకనే మార్చాలనుకున్నావా? ఏదో మందిరంలోనికి వచ్చి దొరికిందిలే మౌతని తీసుకొని ఏదో ఒక పాట దేవుడి స్తుతించుడి స్తోత్రం చెల్లించుడని పాట పాడి బయటికి పోయి నీ ఇష్టం వచ్చినట్టుంటే నీ వల్ల ఒక్కడు మారడు. నీ వల్ల ఒక్కడికి ప్రయోజనం ఉండదు. నీ పాపాలు కప్పివేయబడవు. నీ పాపాలు ఎక్కువైపోతాయి, ఇంకా ఎక్కువైపోతాయి. ఏంది? నేను దేవుని దగ్గరికి వస్తున్నాను కదా, ఎంత చెప్పినా ఎవరు మారట్లేదంటే మారడు. ముందు నువ్వు మారాలంటుంది బైబిల్. ముందు నీ పద్ధతులు మారాలి, ముందు నీ పరిస్థితి మారాలి, ముందు నీ ఆలోచన మారాలి, ముందు నీ బుద్ధులు మారాలి, ముందు నీ తత్వం మారాలి. నువ్వు మారితే ఇంకొకళ్ళని మార్చగలవు. నువ్వు మారితేనే వేరే వాడిని మార్చేది. నువ్వు మార్చకుండా ఇంకొకరిని ఎన్ని సంవత్సరాలకు మార్చలేవు. అబద్ధం ఆడవద్దని చెప్పుచున్న నీవే. ఏమంటుంది రోమిలకు రాసిన పత్రికలో? అబద్ధం ఆడవద్దని చెప్పుచున్న నీవే అబద్ధం ఆడదవా? దొంగలించవద్దని చెప్పిన నీవే. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాడు. చదవండి 21 నుంచి. ఎదుటివానికి బోధించిన నీకు నువ్వు బోధించుకొనవా? దొంగలించొద్దని ప్రకటించు నీవు దొంగలించదవా? వ్యభిచరించొద్దని చెప్పు నువ్వు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచుకొనిదవా? నువ్వేం చెప్తున్నావు? చెయ్యొద్దంటున్నావు, కానీ నువ్వే చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు. నువ్వు చేయొద్దని చెప్పే మాట అందరికీ బాగుంటుంది, కానీ నువ్వు చేసే పనులు చూస్తే వాళ్ళకి మారబుద్ధి కావటం. నువ్వు చేయొద్దని చెప్పే మాట అందరికీ నచ్చుద్ది, కానీ నీ చేసే పనులు చూస్తే వాళ్ళకి మారబుద్ధి కావటం. నువ్వు ఈ పనులు చేయొద్దని చెప్తుంటే అందరికీ బాగుంటుంది, కానీ నిన్ను చూస్తే వాళ్ళకి మారబుద్ధి కావటం. కారణము, ఒక పాపి మారకుండా ఉండటానికి నువ్వే అంటే మేము ఆలోచించుకో. అందుకని అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామము దూషించబడును అన్నాడు. పాపిని వాడి తప్పు మార్గంలో నుంచి మళ్ళిస్తే ముందు నీ పాపంలో క్షమించబడతాయి. నీకు తెలుసా? నీ పాపంలో క్షమించబడాలంటే నువ్వు పాపం చేయటం మానుకోవాలి, నువ్వు అక్రమం చేయటం మానుకోవాలి, నువ్వు అన్యాయం చేయటం మానుకోవాలి, నువ్వు విగ్రహ సంబంధమైనటువంటి వాడిని జోలిపోవటం నువ్వు మానుకోవాలి. నువ్వు మానుకోకుండా వాడిని మానిపించాలంటే ఎలా కుదిరింది? మీరు ఇక్కడికి వచ్చి వాక్యం అనకపోతే మీ ఇంట్లో సోదం తప్పితే ఏముండదు. నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుడిని ఏడుపుతారంటే పోయి మీరు ఏడుపుతారు. పచ్చిగా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి దేవుడిని బాధ పెట్టమని ఇంటికి పోతే మీకు సంతోషం ఉండదు. ఫ్రాంక్ దేవుడు చెప్పే మాట బాగా. దేవుడు ఏమంటున్నాడు? వద్దు అని చెప్పే నువ్వు ఏం చేయాలి? నువ్వు కూడా చేయకుండా ఉండాలి. చాలా మంది ఏమంటారు తెలుసా? ఇది మనకు కాదు, వాళ్ళకన్నట్టు ఉండకూడదు, ఇది నీకే. ఏమంటున్నాడు? ఎదుటి వానికి చెప్పే నీకు నువ్వు చెప్పుకోవా? నీకు నువ్వు చెప్పుకోకపోతే నీకు చెప్పాలి. ఇంకా
శాస్త్రులను ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎలా ఉన్నారంట? వారు చెప్పుదురు కానీ వారు చేసేవారు కాదు, వారు చెప్పేవారే కానీ చేసేవారు కాదు. చెప్పేవాళ్ళు వేరు, చేసేవాళ్ళు వేరు. అందుకని ఇక్కడ ఏమంటుంది తెలుసా? ఒక మనిషిని పాపంలో నుంచి మళ్ళించాలంటే మొదట నువ్వు వాడిని సత్య మార్గంలో వానికి తెలియజేయాలి, వానికి బోధించాలి. వానికి బోధిస్తున్నావంటే ఆ బోధ నీకు కూడా తగులుద్ది. మీరు ఇళ్ళ దగ్గర పోయి మీ ఇంటి పక్కన కూర్చొని ఏమంటారు తెలుసా? ప్రార్థనకు పోదాం రమ్మని చెప్తున్నామంటే ఆటోమేటిక్ గా నువ్వు కూడా వాళ్ళకి బోధిస్తున్న వాడికి. యేసు ప్రభువుని నమ్ముకొని జీవితం బాగుపడుతుంది అంటున్నామంటే నీవు కూడా ఒక బోధకుడివే. నువ్వు చెప్తున్నావు దానికి నువ్వు కూడా ఏం చేయాలి? కొన్నిటిని మానుకోవాలి. మానుకున్నారా? కొన్నిటిని మానుకున్నారా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞలు తెలుసుగా, ఎన్నున్నాయి ఆజ్ఞలు? 10 ఉన్నాయి. యేసు ప్రభు వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకోలేమని ఏం చేశాడు? 10ని 2గా మార్చాడు. ఏంటి ఆ 2? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని. అంటే మొదటి ఆజ్ఞ ఏంది? ఉన్న వాటన్నిటికంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈరోజు మొదటి స్థానం మీరు దేవునికి ఇస్తున్నావా? నువ్వు దేవునికి ఇచ్చి ఎదుటి వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారు. నువ్వే ప్రార్థనకు రాకుండా ప్రార్థనకు రమ్మంటాక ప్రార్థనకు బాగుపడతామంటావు. నువ్వు రావా అంటే నాకు ఈరోజు పనుందిలే, నేను రేపు వస్తాను అంటున్నా. వాళ్ళు ఎవరు నమ్ముతారు? పిచ్చోళ్ళు నా లోకంలో. నువ్వు తప్పు చేయకుండా వాళ్ళని తప్పు చేయొద్దని చెప్పాలి. మనం తప్పు చేస్తూ వాళ్ళని చేయొద్దంటే ఎవరు వినరే అక్కడ. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించేది ఎలా అంటే బాగా గమనించి ఆలోచించండి. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయంలోకి వద్దాం. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్త చదువుతాం. దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందుడు కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదును అంట. దుర్మార్గుడు దుర్మార్గ పనులు చేస్తున్నాడు అనుకో, ఉదాహరణకు అది నువ్వు చూసావనుకో, చూసిన వెంటనే వాడికి ఏం చెప్పాలంట? ఏం చేయాలంటుంది? దుర్మార్గుడికి సెలవియ్యక ఏమన్నమ్మా? దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గుడికి నా మాటను తెలియచేయకపోతే నేను నిన్ను అడుగుతాను అంటున్నాను. తెలియచేయకపోతే అంటే చెప్పకపోయినా తప్పే బైబిల్ ప్రకారం. నాకెందుకని పట్టి పట్టణం ఉండటం కూడా తప్పే. మరి నీకు చెప్పాను కదా, చాలా మంది నేను మన విషయంలో చెప్పినప్పుడు మీకు చెప్పాను, యాకోబు గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. రాజు తప్ప, గద్ద తప్ప, పాము తప్ప, లేకపోతే వంట వాళ్ళ తప్ప అంటే తప్పు ఎవరిదన్నారు? సంబంధం లేకుండా మాట్లాడిన వాళ్ళు తప్పు అన్నారు. ఇప్పుడు సంబంధం లేకుండా నువ్వు మాట్లాడకపోయినా తప్పే. సంబంధం లేని వాటి విషయంలో మాట్లాడితే ఎంత తప్పు, సంబంధం ఉన్న వాటి గురించి కూడా మాట్లాడకపోవటము అంతే తప్పు. కాబట్టి అతడు రేపు చనిపోతే అతని గురించి ఎవరిని అడుగుతానంటున్నాడు? నిన్ను అడుగుతానంటున్నాడు. ఏమని అడుగుతాడంటే, అతడు దుర్మార్గపు పనులు చేస్తుంటే నువ్వు చూసావు కదా, అవును. అతడు దుర్మార్గపు కార్యాలు చేస్తుంటే నువ్వు చూసావు కదా, అవును. అతడు దుర్మార్గపు పనులు చేస్తున్నాడని నీకు తెలుసు కదా, అవును. అయితే నువ్వేం చేయాలి? అతనికి చెప్పాలి. ఏమి చెప్పాలి? చూడండి, ఏం చెప్పాలి? ఆ దుర్మార్గునికి బాగా చదవండి. ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఏం చెప్పాలి? అది ఆ దుర్మార్గుడికి ఏం చెప్పాలంట? మాట చెప్పాలి. ఏం మాట? దేవుని మాట. ఏంటి దేవుని మాట? దేవుని మాట ఏందమ్మా?
దేవుని మాట ఏంది? ఆది యందు వాక్యం. దేవుని మాట ఏంది? వాక్యం. వాక్యం వాక్యమే దేవుని మాట. దుర్మార్గపు పనులు చేస్తున్న ప్రాంతానికి నువ్వేమి చెప్పాలంట? దేవుని వాక్యం చెప్పించే పని నీ మీద పెట్టాడు. మనం అనుకుంటాం, చాలా మంది అంటారు ఏ పని పాట లేకుండా వీళ్ళు ఎందుకు వచ్చి వాళ్ళకి చెప్తుంటారు, వీళ్ళకి ఏం పని లేదంటే మనకు తెలుసు మనం ఎందుకు చెప్తాం. అవును కదా? ఇప్పుడు ఏ లాభం లేకుండా నేను చేస్తా చెయ్యడు. మనం మరి వీళ్ళకేంటి లాభం అంటే మన పాపములు కొట్టివేయబడి నిత్య జీవానికి వారసులం అవుతామనే లాభం. ఎన్ని లక్షలు పెట్టినా నీ మీద ఉన్న పాపం కొట్టివేయబడదు. దేవుని మాట ఎదుటి వాడికి నువ్వు అందిస్తే నీ మీద ఉన్న పాపం ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎక్కడ ఎవరికి లేని అవకాశం. ఒకప్పుడు తెలిసి తెలియక, ఒకప్పుడు పొరపాటు వల్ల, ఒకప్పుడు అజాగ్రత్త వల్ల, ఒకప్పుడు తెలిసి కూడా ఏదో మన హృదయం యొక్క కాఠిన్యమును బట్టి, మనలో ఉన్నటువంటి గర్వమును బట్టి మనం తెలిసి కూడా తప్పు చేసి ఉండొచ్చు. ఏటిని తీర్చివేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందంటే ఉన్నది అని చెప్తుంది ఇక్కడ. ఏంటి అవకాశము? దుర్మార్గపు పనులు చేసే వాళ్లకు నీవు సువార్త అందిస్తే నీ పాపములు కొద్దిగా క్షమించబడతాయి. నీ పాపములు క్షమించబడతాయి. ఎంత ఈజీ అంటే అవును, చాలా ఈజీ. అందుకే అపోస్తుల కార్యముల ప్రారంభంలో వాళ్ళు ఏం చేశారంట? సువార్త నిమిత్తము ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సువార్త కొరకు ఎన్నిచ్చినా, ఎంత చేస్తే అంతగా నా పాపాలు కొట్టివేయబడతాయి. తెలిసిన వాడు జ్ఞానంతో చేశాడు, తెలియని వాడు మూర్ఖంగా చేస్తాడు. తెలిసిన వాడు జ్ఞానంతో చేస్తాడు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో చేసేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. లేవని చెప్పట్లేదు, ఒక విధంగా ఉంది. పిలుపులకు రాసిన పత్రికలో ఒకసారి వద్దాం. పిలుపులకు రాసిన పత్రిక జాగ్రత్తగా చదువుదాం. పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఎలా ప్రకటిస్తున్నారంట? కక్షతో కూడా సువార్త జాతర. అంటే కక్షతో చేయడం అంటే ఏంది? ఇప్పుడు చెప్పాలి మీకు తెలిస్తే. కక్షతో, పగతో, శుద్ధ మనసుతో కాకుండా అపవిత్రమైన మనసుతో సువార్త చేయడం అంటే ఏంది? చదివారు మళ్ళీ మాట. శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. కొద్దిగా ముందు చదువు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ముందుకు కొందరు అసూయ చేతను బాగండి. ఇక్కడ వారైతే నా బంధకములతో బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని ఎవరికి శ్రమ తేవాలని? క్రీస్తును వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించడం వలన పౌలు గారికి శ్రమ ఎందుకు? అసలు ఏమని ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే కక్షతో చేస్తారా సువార్త? చేస్తారక్క? కక్షతో సువార్త చేస్తారా? మరి పౌలు గారు చేస్తున్నారన్నారు చెప్పాడు. ఎందుకు చేస్తారు కక్షతో? ఎలా చేస్తారు చెప్పండి. అర్థమైందా? ఇంకా అర్థం కావడానికి క్లారిటీ చెప్తాను. అర్థమవుతుందా? అర్థం కాదు. కక్షతో సువార్త చేయడం కుదురుతా? చూద్దా? ఎలా చేస్తారు కక్షతో? మీరు ఇప్పుడు చేసిండ్రా?
పగతో, ఈర్ష్యతో, ద్వేషముతో, అసూయతో సువార్త చేస్తారు. ఎప్పుడైనా చేశారా? చేసామా? ఎక్కడ చేస్తారా? ఎలా చేస్తారు మీకు తెలిస్తే చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరి మీద కక్షతో చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ ఎవరి మీద కక్ష అంటున్నారు? పౌలు మీద కక్షతో. పౌలు ఇక్కడ ఒక మీటింగ్ పెడితే వాడు పక్కన ఒక మీటింగ్ పెడుతున్నారు, పోటీ. అది కక్ష. అర్థమైందా? టీడీపోడు అక్కడ సువార్త సభ పెట్టినట్టే కాంగ్రెస్ సువార్త సభ పెడతాడు. దేవుడి మీద ప్రేమతో చేయట్లేదు. పోటాపోటీ ఇప్పుడు జరగట్లా. నువ్వు చేస్తే రేపొద్దు నేను పండగ చేస్తాను. నీ పండగ ఏంటంటే మా పండగ మాది, మీ పండగ మీదే. దేవుడి దగ్గర కూడా పగడైంది. అందరూ నన్ను మీద ఆ దేవుడి దగ్గర పోయే కదా అన్నం పెట్టేది, ఆ దేవుడి దగ్గర కదా టెంకాయ కొట్టేది, ఆ గుడిలో పోయే కదా టెంకాయ కొట్టేది. జనాలు అందరూ వేరే వాళ్ళకని కడతారా? ఈరోజు నువ్వు పోతే రేపు రాను. ఈరోజు మీ పండగ, రేపు మా పండగ. ఇప్పుడు దేవుడు కూడా కదా మాటినవాడైతే దేవుడిని కూడా టీడీపీ కాంగ్రెస్ అని చేశాడు. ఇంట్లో దేవుడి మాట. ఒకవేళ విగ్రహాన్ని అయినా పగల కొట్టుకొని 2 ముక్కలు చేస్తే దేవుడు ఏమన్నా చేస్తాడని భయం, లేకపోతే దాన్ని కూడా చేశాడు. బాగా అర్థం చేసుకోండి, బాగా గమనించండి. దేవుని యొక్క సువార్తను పౌలుకు శ్రమ తేవాలని చేస్తున్నారు. ఎందుకంటే ఇదిగో నిన్న నువ్వు చేసావు, ఈరోజు నేను చేస్తాము. కక్షతో చేస్తున్నామని చెప్పి పౌలుకు ఏం చేస్తున్నారు? ఇంకా శ్రమ తెచ్చి. ఏంటంటే పౌలు చేస్తుంటే మేం చేస్తే అవుతుంది. ప్రేమతో లేదు. వీళ్ళు మారాలి, ఈ ప్రాంతం మారాలి, ఈ ప్రాంతంలో వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలని చేయట్లా. నువ్వు చేస్తే నేను చేస్తా, నేను చేస్తే నువ్వు చేస్తా. ఒకే ప్రాంతంలో, ఒకే చోట, ఒకే దేవుడిని ప్రకటించడానికి 100 మంది కావాల్సి వస్తుంది ఈరోజు. అందరూ ఒకటిగా ఉండరు. 100 మంది 100 రకాలుగా ప్రకటిస్తూ ఉన్నారు, 100 రకాలుగా చెప్పే వాళ్ళు ఉన్నారు ఈరోజు. నువ్వు ఒకటంటే నేను ఒకటి, నేను ఒకటంటే నువ్వు ఒకటి. క్రీస్తుకు దూరస్తులను చేయాలని, పౌలు పడిన ప్రయాస వ్యర్థం చేయాలని ఎంతో మంది కక్షతో ప్రకటిస్తుంటారు. అందువల్ల ఏం చేస్తున్నారంటే నువ్వు మంచోడు కాదు, నేను మంచోడు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు లోకం మీద. నువ్వు చెడ్డోడివి, నేను మంచోడు అని చెప్పుకునే వాళ్ళు లోకం మీద ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. కాబట్టి ఇక్కడ ఏమంటారు తెలుసా? ఏ విధముగానైనాను క్రీస్తును ప్రకటిస్తున్నారు, అందుని బట్టి నేనేం చేస్తున్నాను అంటున్నాడు. నేను సంతోషపడుతున్నాను. వాళ్ళు పక్కతో చేయి, నాకెందుకు? ప్రకటించేది యేసుక్రీస్తును కదా. కాబట్టి ఇప్పుడు సువార్త ఎందుకు ప్రకటించాలంటే దుర్మార్గులను వాళ్ళ మార్గంలో నుంచి వారిని బయటికి తెప్పించడానికి. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిద్దాం, చాలా జాగ్రత్త మీరు గమనించండి. బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14 వచ్చిన మనకు ఒకసారి వద్దాం. 11-14 జాగ్రత్తగా చదువుదాం. 14 నేను అన్య జనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునాయను నా రక్త సంబంధములకు రోషము పుట్టించి వారిలో కొందరిని నేను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఎవరికి రోషం పుట్టించాలంట? ఆయన రక్త సంబంధులకు రోషం పుట్టించాలని నా పరిచర్య నేనేం చేస్తున్నాడు? గణపరుచుచున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కువ చేస్తున్నాడు. చెప్పే కొంత అధ్యయనం చేయాలి అంటారు కొంతమంది. ఎందుకు అది చేస్తారు? ఏమన్నా తప్పు చేస్తున్నామా? ఏమన్నా పొరపాటు ఏమన్నా జరుగుతుందా? ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఉదయం ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంట్లో నీ పద్ధతులన్నీ చేసుకుంటున్నావు. మధ్యాహ్న కాలం సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు కాకుండా దేవుని ఇష్టానుసారంగా ఇంట్లో వాళ్ళకి అన్ని అనుకూలిస్తున్నావు. సాయంకాలం ప్రార్థన చేస్తున్నావు, అందరినీ సమానంగా చూస్తున్నావు, నిన్ను నువ్వు భద్రంగా కాపాడుకుంటున్నావు, నీ కుటుంబాన్ని మంచి మార్గంలో తెప్పిస్తున్నావు. మరి ఎందుకు వాడికి అంత బాధ? మరి ఎందుకు అంత బాధ? నేను చెప్పే కొంత అద్దెపోయిందంటే అదేంటి? ఏమన్నా నువ్వు చెప్తుంటే లెక్క లేకుండా వ్యభిచారం చేయడానికి కానీ, దొంగతనాలు చేయడానికి కానీ, అబద్ధాలు ఆడటానికి కానీ, దేశ దిమ్మరై లోకమే తిరగటానికి కానీ పోతున్నారు జనాలు. మంచి మార్గమే కదా, మంచి మార్గమే కదా.
మంచి మార్గం కూడా ఎందుకు అది చేస్తున్నాడంటే పౌలు గారు, నేను ఈ సువార్తకి అనేక మందికి చెప్తుంటే మా ఊళ్ళకు రోసం వస్తుందేమో, మా ఊళ్ళకు రోసం పట్టించడానికి నేనే ఈ సువార్తని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాను. నేనే తెలియజేస్తున్నాను. చాలా మంది అన్నారు, ఏంటి పౌలు మాకు చెప్పమంటే, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను, అన్య జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా దేవుని వైపు తిప్పుతున్నాడు. ఇప్పుడు ఈ పౌలు గారి యొక్క సంబంధమైన వాళ్ళు కానీ దేవుని దగ్గరికి రావట్లేదు, కానీ అందరూ అన్య జనులు వస్తుంటే ఇప్పుడు చూసే జనానికి ఏమనిపిస్తుంది, మనం పోవాల్సింది వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు ఏంటంటే బాధపడుతున్నారు. ఎందుకంటే రక్షణ మొదట మీ దగ్గరికే వచ్చింది, మీరు దాన్ని ఏం చేశారు, నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం ఏం చూసుకున్నాయో ఊరినర్లయ్యో చెప్పినాయి. నిర్లక్ష్యం చేస్తే నువ్వు మారకపోతే దేవుడికి ఏం ప్రజలు లేరనుకుంటున్నావా, నువ్వు రాకపోతే దేవుడికి ఏం ప్రజలు లేరనుకుంటున్నారా. ఇప్పుడు నేను అన్య జనుల్లోనికి వెళ్తున్నానని అన్య జనులను అనేక మందిని మారుస్తుంటే ఇప్పుడు వీళ్ళందరికీ భయమేస్తుంది. నువ్వు రావాలి, నువ్వు ఎందుకు రాలేకపోతున్నా, నువ్వు కూర్చునే స్థలంలో వేరే వాడు వచ్చి కూర్చుంటున్నాడు, నువ్వు తినాల్సినటువంటి ఆశీర్వాదం వేరే వాడు ఎందుకు తింటున్నాడు, నువ్వు పోగొట్టుకుంటావు కాబట్టి. ఏశావు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. అదే నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడితే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకునేవాడా. నీవు అర్హుడివైన నువ్వు కూడా అర్హత లేనివాడిగా మారిపోయావు. కారణం నిర్లక్ష్యం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు ఎందుకు సువార్త ప్రకటించాలంటే, సువార్త ప్రకటిస్తే వాళ్ళకి తెలివి వస్తుంది, కొంతమంది అయినా మారుతారు. ఇప్పుడు మీరు చాలా మంది అంటారు, మీ వాళ్ళు ఎవరు రాలేదంటే, వీళ్ళు రాలేకపోయారంటే వీళ్ళ యొక్క అజ్ఞానం అని బైబిల్ చెప్తుంది. వీళ్ళ యొక్క అజ్ఞానం, వీళ్ళ యొక్క మూర్ఖత్వం. నువ్వు వచ్చావంటే నువ్వు జ్ఞానివి బైబిల్ దృష్టిలో. ఎంతో మందికి లేని దండత నీకే దక్కిందంటే నువ్వు గొప్పవాడివి, దేవుడి దృష్టిలో ఉన్నవాడివి. కాబట్టి అదే చెప్తుంది. కాబట్టి సువార్త ఏ విధంగా చేతనైనా వాళ్ళని రక్షించాలని దుర్మార్గులకి ఏం తెలియజేయమంటున్నాడు. హెస్కేలు 33:9 వచ్చినప్పుడు బాగా 33:9 ఇప్పుడు మనం చదివాం చూడండి. 8 చదివాం, 9 వచ్చిన. అయితే ఆ దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నందును గాని నీవు ప్రాణమును దక్కించుకొందువు. ఆమేన్. నువ్వు చెప్పినప్పుడు అది ఏం చేయాలి, వినాలి. విని ఏం చేయాలి, విని దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఇక్కడ కూర్చొని అందరు వాక్యం వింటాం, మారు మనసు అయితే పొందాలి. బాప్తిసం తీసుకొని దేవుని రాజ్యానికి వారసులు కమ్మంటే అప్పుడేనా అంటాం కదా, అప్పుడేనా అంటారు, తొందరగా ముందు ఇప్పుడే అంటారు. కానీ దుర్మార్గంలో నుంచి బయటికి రావడం అంటే నచ్చుద్ది జనాలకు. ఎందుకు నచ్చదు, వినే వాళ్ళగానే ఉన్నాము కానీ మారే వాళ్ళగానే. ఎందుకంటే మీరు విను మాత్రం మారై ఉండిన ఎడల మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీరు మోసపట్ల మిమ్మల్ని మీరే మోసం చేస్తారు. ఎందుకంటే మీరు కేవలం విను మాత్రము వారే ఉన్నారు, సూచక్రియలు చూసేటట్టుగానే ఉన్నారు, ఎన్నో అద్భుత కార్యాలు చూస్తున్నారు, అయినా మనసు ఏమైపోయింది, కఠినత్వముగా మారిపోయింది. ఎలాగంటే బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్దాము. ఒక చిన్న సందర్భాన్ని ఈరోజు మనం తెలియజేసుకుందాం. చిన్న సందర్భం, రాజుల మొదటి గ్రంథంలోకి వద్దాం. రాజుల మొదటి గ్రంథము తీసారమ్మా 18వ అధ్యాయంలోకి వస్తే వస్తే 39వ వచనం జాగ్రత్తగా చదువుతాం. 39. అంతటా
అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఆమేన్. బాగా ఇక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని చూద్దాం. ఏమిటంటే ఇక్కడ జరిగినటువంటి ఒక సందర్భము ఈ యొక్క రాజుల గ్రంథంలో ఇక్కడ మనం చెప్పినటువంటి మాటలు చూసినప్పుడు కొన్ని సంవత్సరములైన తర్వాత, ఒక సంవత్సరమున అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమున ఏలియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏలియాతో ఏమని చెప్తుందంటే, ఏలియా నువ్వు వెళ్ళి ఆహాబు రాజుతో ఈ మాట ప్రకటించుము. ఏమని ప్రకటించమంటున్నాడు? ఇదిగో మరలా నేను ఈ దేశం మీద వర్షము కురిపించబోతున్నాను. మరలా ఈ దేశం మీద ఏం చేయబోతున్నాను? వర్షం కురిపించబోతున్నాను. ఈ విషయం వెళ్ళి ఆహాబుకి తెలియజేయమనగానే ఇప్పుడు ఏలియా పరుగులు తీస్తూ పోతున్నాడు ఆహాబు దగ్గరికి. అయితే ఆహాబు ఏలియా మీద ఏమై ఉన్నాడు? పగవాడై ఉన్నాడు. ఏలియా మీద పగ పెట్టుకొని ఉన్నాడు. ఏలియా దొరికితే నరికేయాలన్నట్టుగా ఉన్నాడు. ఎందుకు కారణం ఏంది అసలు? వర్షం ఆగిపోయింది. ఎందుకు వర్షం ఆగిపోయిందంటే అక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీరు తర్వాత ఇంటికి కూడా చదువుకోండి. యెజబెలు అనేటువంటి ఒక స్త్రీ ఆహాబుతో ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో ఆహాబు, మన దేశంలో ఇంత కరువు రావడానికి గల కారణం ఏమిటి? ఇంత కరువు రావడానికి గల కారణం ఏమిటి? ఏమిటి అంటే ఈ ఏలియా వల్లే అంటుంది. ఎందుకు అంటే ఈ ఏలియా యెహోవా దేవుని ప్రార్థన చేయటం వల్ల బయలు దేవత మనకు వర్షం కురిపించడం లేదు. ఏలియాను చంపేస్తే బయలు దేవత మనకు వర్షం కురిపించదని చెప్పేసింది. అందువలన యెజబెలు ఏమి చేయడం ప్రారంభిస్తుందో తెలుసా? యెహోవా ప్రవక్తలందరినీ ఒకరిని ఏం చేస్తుంది? చంపేపిస్తుంది. చచ్చిపోవటానికైనా సిద్ధమే కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడం వాళ్ళు. ఈరోజు మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఏమనుకోవద్దు, ప్రభువుని వదిలేస్తాం, మళ్ళా లేకపోతే చూస్తాం. కానీ చచ్చిపోవటానికైనా సిద్ధమే కానీ దేవుని మాత్రము వదిలిపెట్టట్లా. ఇలాంటి సందర్భంలో ఆహాబు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఏమన్నారంటే, ఇదిగో ఏలియా చాలా మందిని ప్రేరేపించి అనేక మందిని యెహోవా వైపు తిప్పుతున్నాడు కనుక యెహోవా పేరు ఎత్తిన వాళ్ళందరినీ చంపేయండి అంటున్నాడు. కారణం ఏంటంటే ఇది ఏలియా లేకపోతే మనకు సమృద్ధిగా వర్షం పడును. అబ్బా, ఎంత మాట చెప్పింది! ఏలియా లేకపోతే ఏం జరుగుతుందంట? వర్షం పడుతుందంట. యెహోవాకు ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందంట? వర్షం పడుతుందంట. ఏం నేర్పించింది యెజబెలు అక్కడ ఉన్న వాళ్ళకు? ఈ ప్రార్థనల వల్లే మనకు వర్షం పడట్లేదని నేర్పించిపోయింది. అందుకనే దరిద్రం అందరూ కూడా ఇదే మాట అంటారు. చాలా మంది ఇదే మాట్లాడతారు, ఎక్కువ శాతం అనుకుంటారు, ఇదిగో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో వర్షాలు ఆగిపోయినాయి అంటారు. ఇలాగని అన్నాడు ఎవరు కూడా? యెజబెలు అనేటువంటి ఒక స్త్రీ తన భర్తను ప్రేరేపించి తన భర్తను సలగాయించుకోవడం కోసం అలా చేసింది. కారణం యెజబెలు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నిల్లో నుంచి వచ్చింది. యెజబెలుని ప్రేరేపించింది ఎవరు? అపవాది ప్రేరేపించింది. అపవాది యెజబెలుని ప్రేరేపించడం వల్ల యెజబెలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆహాబుతో చెప్తుంది యెజబెలు. ఆహాబు ఎవరు? ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీని తీసుకొని వచ్చింది ఎవరు? ఈ దేవుడు కదా. అర్థమవుతుందా? ఈ దేవుడు కదా. మరి ఆహాబుకి ఏమైంది? ఒక పనికి మారినటువంటి ఒక భార్య మాట విని దేవుడినే దూషించేటట్టు తయారైపోయావా? ఒక పనికి మారినటువంటి ఒక స్త్రీ మాటని దేవుడు లేడు, దెయ్యం లేడు అని చెప్పేసి దేవుని ప్రవక్తనే చంపడానికి ప్రారంభిస్తున్నావా? ఏమైంది ఆహాబు? ఇప్పుడు వెంటనే దేవుడు ఆ విధంగా చేయగానే ఆ దేశంలో ఏమైపోయింది? పాపం ఎక్కువైపోయింది కనుక దేవుడు ఏలియాని పంపించాడు. ఏలియా, నువ్వు వెళ్ళి ఆహాబుతో ఈ మాట చెప్పుము.
ఏమని చెప్పమంటున్నాడు తెలుసా? అంతటి గీలాదు కాపురస్తుడు సంబంధుడైన తిష్పీడైనటువంటి ఏలి ఆహాబు వద్దకు వచ్చి, ఎవరైనా సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురవదు అన్నాడు. ఎందుకన్నాడు? మీరు చేసే పాపాలే కారణం, మీరు చేసే అతిక్రమంలే కారణము, అందువల్ల కురవదు అనగానే ఈ మాట ఒకటి అడ్డం పెట్టుకొని యెజబెల్ ఏం చేస్తుంది? పెత్తనం చలాయిస్తుంది. అతను చెబితేనే కదా ప్రార్థన వర్షం పడింది, అతను ప్రార్థన చేయకపోతే వర్షం పడేది కదా. దుర్మార్గంలో నుంచి బయటికి రమ్మంటే అపవాది తన వాళ్ళు కూడా పైకి లేకపోద్ది. ఏమని చెప్తుంది కదా, మనం తప్పులు చేశామంట, అందుకేనంటే మనకు రోగాలు వచ్చాయి. ఊరు చెప్పమన్నారు నీ మాటలు. నువ్వు తప్పు చేసావని చెప్పటం కూడా కరెక్ట్ కాదంట ఈ రోజు లోకంలో. యెజబెల్ అదే ప్రవర్తించింది. ఇప్పుడు యెజబెల్ అంటారు ఊరికొకరు ఇంటికొకరు తయారైపోయారు. ఎందుకంటే యెజబెల్ ఏమంటుంది తెలుసా? అహాబు ఏలియా సంబంధమైన ప్రవక్తలను యెహోవాకు సంబంధించిన వాళ్ళందరినీ సంహరించన్నప్పుడు యెహోవా ప్రవక్తలు అందరినీ ఏం చేస్తున్నాడు? ఆహాబు తన సైనికులందరూ కూడా చంపేపిస్తున్నాడు. అంటే ఆహాబు పెత్తనం ఏమి లేదేడా, పెత్తనం అంతా ఎవరిది? యెజబెలే. ఇప్పుడు యెజబెల్ ఎప్పుడైతే యెహోవా ప్రవక్తలను చంపేపిస్తున్నదో ఆ సందర్భంలో ఒబద్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? యెహోవా ప్రవక్తలను దాసి పెడుతున్నాడు. ఆమేన్. యెహోవా ప్రవక్తలను ఏం చేస్తున్నాడు? దాసి పెడుతున్నాడు. ఎలాగంటే మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి 18వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఒబద్యాను పిలిపించి, ఈ ఒబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఎప్పుడైతే యెజబెలు యెహోవా ప్రవక్తలను సంహరిస్తుందో అప్పుడు ఈ ఒబద్యా ఏం చేస్తున్నాడంట? గృహలు 50 మంది 100 మంది గాను గృహాలలో దాచిపెట్టి వాళ్ళకేం చేస్తున్నాడంట? ఎంతమందికి? ఒక గుహలో 50 మంది ఉంటారు, ఇంకొక గుహలో 100 మంది ఉంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారని రాయబడింది బైబిల్ గ్రంథంలో? రోమిలకు రాసిన పత్రికలో కొత్త ఇది ఇక్కడే ఉంచండి. రోమిలకు రాసిన పత్రికలోనికి రాండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదవండి. బాగానండమ్మా. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకున్నాను. ఆమేన్. ఎంతమంది అంటమ్మా? 7,000 మందిని, 50 మందిని ఒక గృహలో, 100 మందిని ఒక గృహలో, ఈ విధంగా 7,000 మందిని దాచిపెట్టాడంట. 7,000 మందికి ఏం చేస్తున్నాడంట? ఆహారంను, భోజనం. ఆ భోజనము నీళ్లు ఇస్తున్నాడు, భోజనం ఇస్తున్నాడు. 7,000 మందికి దేశంలో రాజుకు తెలియకుండా, రాణికి తెలియకుండా, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది సైనికులు తెలియకుండా ఎంతో జాగ్రత్తగా వాళ్ళందరినీ పోషిస్తున్నాడంటే ఎంత తెగించుంటాడు. ఒక్క మనిషిని పోషించడానికి మన అవుతాక 7,000 మందిని 3 సంవత్సరాల వరకు ఇదిగో యెజబెలు సంబంధమైన వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపుతారని గుహలలో రూములలో దాచిపెట్టి వాళ్ళకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి పంపుతున్నాడు ఆహారం? రాజు దగ్గరే ఉన్నాడు ఆయన. రాజు యొక్క అహాబు యొక్క ఏం చేశాడంట? ఆహాబు తన గృహ నిర్వాహకుడగు
గృహ నిర్వాహకుడు అంటే తన ఇంటి యొక్క నిర్వహణ అన్నిటిలో ప్రాముఖ్యమైన వాడు కాబట్టి అక్కడ ఉన్న ఆహార పదార్థాలలో కొన్ని తీసుకొని వచ్చి ఎవరికి పంపిస్తున్నాడు? యెహోవా ప్రవక్తలను పోషిస్తున్నాడు. ఎందుకు పోషించాలి? ఎందుకు పోషించాలి? దేవుని వాక్యం అంతరించిపోకూడదు. ప్రవక్తలందరూ చచ్చిపోతే చెప్పేది ఎవరు? దేవుని వాక్యం అంతరించిపోకూడదు. ఏలియా ఏమనుకుంటున్నాడంటే రోమీయులకు రాసిన పత్రికలో నేను ఒక్కడే మిగిలి ఉన్నాను అనుకుంటున్నాడు. పిచ్చివాడు, నువ్వు ఒక్కడే కాదు, నీకు తెలియకుండా 7,000 మందిని ఒక మనిషి దాచిపెట్టాడు. 7,000 మంది ఉన్నారు నా కొరకు. నీకేం తెలుసు? నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడేనని. నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు. నీకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో దేవుడికి సంబంధించిన వాళ్ళందరినీ ఒకే ఆయన పోషిస్తున్నాడు. పోషించేటువంటి సామర్థ్యం ఎవరిచ్చాడు? అతనికి దేవుడిచ్చాడు. ఈయన ఎందుకు పోషిస్తున్నాడంటే వీళ్ళు రేపు దేవుడి యొక్క సువార్త సర్వజనానికి తెలియజేసినప్పుడు నా పాపం పోతుంది. వాళ్ళు ఎన్ని ఆత్మలు రక్షిస్తారో ఆత్మలన్నీ మరణం నుంచి తప్పించబడతాయి కనుక నా పాపములు కూడా కొట్టివేయబడతాయి. ఈరోజు నువ్వు ఆత్మలు రక్షించడం కోసం నువ్వు ఎంతగా ముందుకు వస్తున్నావు ఆలోచించు. ప్రవక్తను పోషించడం అంటే ప్రవక్తకి ఏదో బోబెట్టి అన్నం పెట్టి పాలిస్తున్నారంటే అర్థమేం తెలుసా? అన్నపానం పెట్టి అతను పోషిస్తున్నాడంటే రేపు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు దేవుడి గురించి చెప్తారు. చెప్పేటువంటి అవకాశం దేవుడు తెప్పిస్తాడు. అప్పటి వరకు దాచిపెట్టాలి. సువార్త మరుగై ఉన్నదంటే ఎవరి నిమిత్తము? అజ్ఞానుల వరకే. జ్ఞానం కలిగిన వారికి మరలా వార్త తెప్పిస్తున్నాడు దేవుడు. దాచిపెట్టాడు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ సువార్త ప్రకటించడానికి ఎంత ఖర్చు పెట్టుంటాడు అమ్మాయి. రోజుకు 100 మందికి అన్నం పెట్టాలంటే మనం ఎంతగా అనుకుంటాం? 100 మంది అంటే 25 కేజీలు బియ్యం వేయాలి, వేయాలని ఎంతో ఆలోచిస్తాం. కనీసం 100 మందికి పెట్టాలన్నా ఇప్పుడున్న ఖర్చులు పెట్టి ఒక 4-5 వేలన్న పట్టుద్ది. ఒక పూట పెట్టాలంటే 2-3 పూటలు పెట్టాలంటే ఒక 10-15 వేలన్న పట్టుద్ది అనుకుంటాం మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. అప్పుడున్న పరిస్థితులు ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ రోజు ఎంత కష్టమో ఆ రోజు అంతకంటే ఎక్కువ కష్టం. అర్థమైందా? ఈ రోజు కష్టం తక్కువ, ఆ రోజు ఎక్కువ కష్టం. ఎందుకంటే తెలియకుండా తెలుసుకోవాలన్నాం. తెలిసి తెలుసుకోకపోతే ఒప్పుకుంటున్నాం రాజు. ఈ రోజు మనకు తెలిస్తే ఏం చేస్తారు? అరుతురు లేదా తిడతారు. ఆ రోజు తెలిస్తే అవుట్. కానీ ప్రాణాలకు తెగించి వాళ్ళందరినీ పోషిస్తున్నారు. దేనికి? దుర్మార్గం లోకంలో ఎక్కువైపోతుంది. ఆహాబు దుర్మార్గపు పనులు ఎక్కువైపోయాయి. యెజెబెలు దుర్మార్గపు పనులు ఎక్కువైపోయాయి. దేవుడు ఒక రోజు అవకాశం ఇస్తాడు. వీళ్ళందరికీ చెప్పాలంటే 7,000 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది అయినా పర్వాలేదు అనుకుంటున్నాడు ఆహాబు. ఓబద్య ఇంకా ఎక్కువ మంది అయినా కావాలి. ఈ కొద్దిగా మంది ఏమీ చేస్తారనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది. వెంటనే ఆహాబు ఏలియా ఆహాబు దగ్గరికి వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? వర్షం మరలా పడుతుందని చెప్పడానికి పరుగుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక దారిలోనేమో ఆహాబు వెళ్తున్నాడు, ఒక దారిలో ఓబద్య వెళ్తున్నాడు. దేనికి? ఆహాబును పట్టుకోవటానికి, ఏలియాను పట్టుకోవడానికి ఆహాబు పరుగులు చేస్తుంటే ఆహాబుని ఎదుర్కోవటానికి ఏలియా వస్తున్నాడు. ఇప్పుడు పొయ్యి పోగానే మార్గ మధ్యంలోనే పోతే ఓబద్యాకు ఎవరు ఎదురయ్యాడు? ఆహాబు ఎదురయ్యాడు. ఇప్పుడు వెంటనే ఆహాబు ఓబద్యాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఓబద్యా ఆగు, చిత్తం ప్రభువా, చిత్తం. నువ్వు వెంటనే ఇప్పుడు వెళ్ళి ఏలియా ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మంటున్నాడని పోయి ఆహాబుకి చెప్పన్నాడు. అయ్యా, నువ్వు ఉన్నావని చెబితే నన్ను బతకనిస్తాడా? నన్ను బతకనేడయ్యా. నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను ఎలాంటి అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగా నేను ఆహాబు సంబంధిని కాదు, యెజెబెలు ప్రవక్తలో ఒక ప్రవక్తని కాదు, బయలు ప్రవక్తను కాదు. నేను యెహోవా ప్రవక్తను పోషించిన వాడినయ్యా నేను. అందుకని అక్కడ ఏం చెప్పాడు తెలుసా? కావాలంటే బాగా గమనించి ఆలోచించండి. 13 నుంచి చదువుతాం. 18-13 నుంచి. అయితే నేను నీ వద్ద నుండి పోయి క్షణమంది యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబును వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడి అతను నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసునైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడైనా నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని
గుహకు 70 మంది చొప్పున దాచిపెట్టి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావి. నేను ఇప్పుడు చెప్పగా నన్నేం చేస్తాడు? చంపేయడు. నేను వచ్చిన తర్వాత నువ్వే లేకపోతే నన్నేం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నావంటే, నువ్వు వెళ్ళి పిలువము, నేను అతనితో మాట్లాడాలి కావచ్చు. నువ్వు వెళ్ళి పిలువు, నేను మాట్లాడాలి అంటున్నాడు. ఇప్పుడు ఇతనేం చెప్తున్నాడు? నేను ఇన్ని మంచి పనులు చేశానంటే నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీ మీదికి శాపము. ఒకవేళ నువ్వు మంచి పనులు చేయకపోతే వస్తది, నువ్వు మంచి పనులు చేస్తే నీ మీదికి శాపము రాదన్నాడు. ఇప్పుడు వెంటనే ఒగద్య పోయి ఆహాబుని పిలుచుకొస్తున్నాడు. ఆహాబు ఏలియా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇరువురు కూడా ఒక ప్రాంతం నిలబడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, సంఘ పెద్దలను అందరినీ గుమికూర్చి ఇప్పుడు వారితో ఒక సంభాషణ జరుగుతుంది. ఏమని జరుగుతుందంటే ఇక్కడ మనం చదువుదాం, చూడండమ్మా. నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నిజముగా ఈ దినములందు ఇక్కడ మీకు ఒక మాట 21 వచ్చిన చదవండమ్మా. 21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయల దేవత అయితే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులందరూ అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏలి అంటున్నాడు జనాలందరిని పిలిచి, మీరు ఎన్ని రోజులు 2 తలంపుల మధ్య ఉంటారు? మీకేంటి? బయలును పూజించడమో ఇష్టం లేదు, యెహోవాను ఒప్పుకోవడమో ఇష్టం లేదు. 2 దేవుళ్ళు అంటాము కరెక్ట్ కాదు. 2 దేవుళ్ళు అంటే కూడా కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు 2 తలంపుల మధ్య ఉంటారు? ఈ రోజు తీర్చేయాలన్నమాట. ఏం తీర్చాలి? తీర్చేద్దాం రమ్మంటున్నాడు. ఇప్పుడు వెళ్ళాడు. అక్కడ ఇదిగో యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడే ఉన్నాను. బయలు ప్రవక్త ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళందరం కూడా ఒక ప్రాంతంలోనికి వచ్చి, యెహోవా దేవుడైతే ఆయన్నే సేవించండి, బయలు దేవత అయితే దాన్నే సేవించండి, ఈ రోజు తేలిపోవాలని అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న సంభాషణ మనము జాగ్రత్త చెప్తానండి. జాగ్రత్తగా మీకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాడంటే, ఆహాబుని పిలిచాడు. ఆహాబు రాజుగా ఉన్నాడు. ఇక్కడ ప్రజలందరూ గుమికూడారు. ఇటు పక్క బయలు ప్రవక్తలు ఉన్నారు, ఇటు పక్క ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో అతనికి ఒక ఎద్దునివ్వండి, నాకు ఒక ఎద్దునివ్వండి. ఇప్పుడు వాళ్ళు ఒక ఎద్దు, నేను ఒక ఎద్దు తీసుకున్న తర్వాత ఆ ఎద్దును వధించి కట్టెల మీద పెట్టి నీళ్లు పోసి నిప్పు వేయకుండానే అది మండాలి. వాళ్ళు మండితే వాళ్ళ దేవుడు దేవతే, నేను మండితే నా దేవుడు దేవుడే. ఏది నిజమో ఈరోజు తేలిపోవాలని వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఇదిగో మీరు 450 మంది ఉన్నారు కనుక ముందు మీరు ప్రారంభించండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రారంభిస్తున్నారు. వాళ్ళు ప్రారంభించి అక్కడ వాళ్ళు ఒక బలిపీఠం ఏర్పరిచి కట్టెలన్నీ పేర్చి ఒక ఎద్దును వధించి ఆ పచ్చి మాంసం తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం మీద వేసి ఇప్పుడు వీళ్ళు వాళ్ళ దేవతను ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు మనం చూద్దాం. చూడండి 26వ వచనం చదవండి. వారు తమకు ఇయ్యబడిన ఎద్దుని తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయల పేరును బట్టి ప్రార్థన చేసిన గాని ఒక మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకల వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణమున చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ
లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తన మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహమును కోసుకొనుచు నుండిరి. బాగా వినండి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఇటు పక్క బలిపీఠం పెట్టారు, బలిపీఠం మీద ఎద్దును కోసిన మాంసం పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ దేవుణ్ణి పిలుస్తున్నారు. బయట వచ్చి ఈ యొక్క అగ్నిని ఈ యొక్క బలిపీఠమును దహించం బయట అంటున్నారు. దహించమని ప్రతి ఏ పద్ధతి లేకపోతే అది టైం అయ్యే కొంది ఎలా ఏమవుతుంది? కోపం లేచిపోతుంది. కోపం లేచిపోయి ఏం చేస్తున్నారు? కేకలేయటం ప్రారంభిస్తున్నారు దేవుని మీద. దేవుడిని అని కేకలు వేస్తున్నాడు. బయలా అరవటము, కేకలేయటము, గంతులేయటము, ఎగరటము, ఏది పడితే చేస్తున్నారు. అయినా పద్ధతులు ఎట్లా మళ్ళా ఏది ఏమంటున్నారంటే ఇంకా ఎక్కువగా భక్తి కనపరచండి. ఎక్కువ భక్తి కనపరిస్తే మీ దేవుడు ఏమన్నా వస్తాడేమన్నా. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భక్తి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తులు కానీ శస్త్రాలు కానీ తీసుకొని వాటితో వాళ్ళ శరీరాన్ని కోసుకొని బయలా వచ్చి కాల్చేయమంటున్నారు. గాయములు చేసుకుంటున్నారు శరీరాన్ని. భక్తి తెలుసా? ఈరోజు చాలా మంది చేస్తుంటారు, వాళ్ళ శరీరాలను కోసుకుంటుంటారు. ఇదేం భక్తి? ఇది ఒక భక్తి. బయలా అయినా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నములు కూడా ఏ సమాధానము లేదు. ఇప్పుడు మీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. ఇప్పుడు నేను నా దేవుని ప్రార్థన చేస్తానన్నాడు. ఇప్పుడు వెంటనే తీసుకొచ్చాడు, బలిపీఠం కట్టించాడు. బలిపీఠం కట్టిన తర్వాత కట్టెలని పేర్చిన దాని మీద ఎద్దును కోసినటువంటి మాంసం, పచ్చి మాంసం వేశారు. వేసిన దాని మీద ఆ పద్ధతి ప్రకారం క్రమాన్ని చేపించి నీళ్లు పోయించి ఇప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 36 వచనం చదవండి. అస్తవై నైవేద్యం అర్పించే సమయంలో ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసింది. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకునై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిదు అని ఈ దినమున కనబరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా, నీవే దేవుడివై ఉన్నావని నీవు ఆ హృదయములను నీ తట్టుకును తిరుగ చేయవలనని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఈ జనుల హృదయము ఎటువైపు తిప్పాలంట? నీ వైపు తిరగాలి. అంటే ఇంతకుముందు ఎటువైపు ఉన్నాయి హృదయాలు? దుర్మార్గము వైపు ఉన్నాయి, పాపము వైపు ఉన్నాయి, అక్రమం వైపు ఉన్నాయి, అన్యాయం వైపు ఉన్నాయి. అక్కడ ఉన్న చూడండి, అక్కడ వాళ్ళు చేసేటువంటి పద్ధతులు చూడండి. అహాబు కాలములో ఆ యొక్క ప్రాంతంలో ఘోరమైన విగ్రహారాధన చేస్తూ ఘోరమైన వ్యభిచారం చేత, పాపము చేత నాబోతు యొక్క ద్రాక్ష తోటను కూడా ఏం చేపించాడు? చంపేపించి నాబోతును ద్రాక్ష తోట ఓడిపెట్టుకొని ఎంత అంటే అన్యాయం, అక్రమం చేస్తున్నాడు. అడిగేవాడు ఎవడు? పెత్తనం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అయితే జనములందరూ కూడా ఆ దుర్మార్గమే వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు దుర్మార్గమే నచ్చింది. ఏం తెలుసా? మేమేం చేసినా మమ్మల్ని అడగకూడదు. అడిగితే నచ్చుదా పిల్లలకమ్మా? నచ్చదు. అడిగితే తల్లిదండ్రులతో ఏమంటారు తెలుసా? నీలాంటి తల్లి నాకు ఎందుకున్నది, నీలాంటి తండ్రి నాకు ఎందుకున్నాడు. అడగకూడదు. వాడు ఏం చేసినా కరెక్టే అన్నాడు. ఇప్పుడు అహాబు కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏం చేసినా, ఎందుకంటే యెజెబెలు పెత్తనం నెరవేరుతుంది కదా. బయలు ప్రవక్త దేవత యొక్క అర్పణలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు దేవుడిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఏం జరిగితే నాకెందుకులని వదిలేసింది అందరు. అప్పుడు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏమో ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, నువ్వు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలీయుల మధ్య నువ్వు ఉన్నావని ఈ ప్రజలు తెలుసుకునేలాగున వాళ్ళ హృదయాలు పాపంలో నుంచి నీతి వైపు తిరుగులాగున ఈ కార్యం చెయ్యయ్యా అంటున్నాడు. అంతే. ఏదో నేను గొప్పని, ఏదో నేను మనం ఘనత రావాలని కాదు. వాళ్ళ దుర్మార్గుల హృదయాలు నీ వైపు తిరగాలి. దేనికి ఏమంటున్నా? అంత గొప్పగా అక్కడ ఒక సమాజంగా కూర్చి ఏం చెప్తున్నాడు? దుర్మార్గపు హృదయాలు నీ వైపు తిరగాలి. ఇలా హృదయాలు నీ వైపు తిరుగులాగున ఇక్కడ నువ్వు కార్యం చేయి.
నువ్వు కూడా దేవుని కూడిక ఏర్పాటు చేస్తున్నామంటే దేనికోసం తెలుసా? దేనికోసం? దేనికోసం? పాపములో ఉన్న వాళ్ళ హృదయాలు నీతి వైపు తిరగాలని చేయాలంటే. ఏదో పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది, ఏదో ఘనత వస్తుంది, ఏదో గొప్పలు వస్తాయని కాదు. ఇక్కడ కార్యము జరగలేదంటే దేవునికి ఇష్టం లేదంతే. ఒకటి చేయాలనుకున్నది కూడిక జరగలేదు ఆ కుటుంబం దగ్గర అంటే వాళ్ళని చెప్పించడం దేవునికి ఇష్టం లేదంతే. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. వీళ్ళ హృదయాలు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చూడండి. నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు చిరగ చేయుదువని ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమని అతడిలాగా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి అందరూ చూసి దేవుని వైపు తిరిగిరి. ఆమేన్. దేవుని వైపు తిరగటానికి మీరు పని చేయాలి, కానీ ఏదో మేము చెయ్యాలి కాబట్టి సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టాలి కాబట్టి చేయకూడదు. దేవుని వైపు జనాలు తిరగాలి. ఏదో కుటుంబంలో ప్రార్థన చేసుకోక 4 సంవత్సరాలు అయింది, సంవత్సరం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం అనుకోకూడదు. దేవుని వైపు ఈ జనాలు తిరగాలని ప్రార్థన జరిగించాలి. అంత ప్రేమ ఉందా? అందుకే దేవుడు అవకాశం ఇస్తే పెట్ట. ఇక్కడ అవకాశం ఇచ్చింట. ఎప్పుడు ఇచ్చారు అవకాశము? అంటేనే ఉన్నాడు తెలుసా, ఏలియా నువ్వు వెళ్ళు, నేను జరిగిస్తానన్నాడు. నువ్వు వెళితే జరిగించేది దేవుడు. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏలియా దగ్గర ఏముంది? ఒట్టి చేతలతో అయ్యాక. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కనే. ఇప్పుడు నువ్వు ఎంతమందివి? 100 మంది ఉన్నారు. మేము అనుకుంటా సంఘం తక్కువ అయ్యా, ఇది వరకు ఒక 2000 మంది 1000 మంది 100 మంది ఉంటే పెద్ద చేస్తాం. మంది కాదు కావాల్సింది, మనస్సు కావాలి. దేవుని వైపు మనుషులను తిప్పాలనే మనసు నీకుంటే దేవుని కార్యాన్ని చేస్తా. ఆ మనసు లేకపోతే ఆలోచించండి. నేను చాలాసార్లు కూడా మేము అనుకుంటాం, చాలాసార్లు నేనే చాలాసార్లు అంటుంటాను, ఎక్కడ ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా మీటింగ్ పెట్టాల్సింది. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, దేవుని వైపు ప్రజలు తిరగాలి, దేవుని సమాజం వైపు తిరగాలి. కొన్ని సంవత్సరాలు ఇలువరిపాలెంలో పరిచర్య పోయినప్పుడు అక్కడ పెట్టాం, రేకడగడ్డలో పరిచర్య పెట్టినప్పుడు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం, చిన్నారగడ్డలో పోయినప్పుడు అక్కడ మీటింగ్, వదిలిలో మీటింగ్. ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేస్తారా? మీకేమి డబ్బులు ఎక్కువైనా అంటే డబ్బులు ఎక్కువైనా కాదు, ఈ ప్రజలు దేవుడి వైపు తిరగాలి, దేవుడి వైపు తిరగాలి. ఎప్పుడు తిరుగుతారంటే ఏలియా కూడా అదే అనుకున్నాడు. తిరుగుతారంటే తింపటం నా పని, చెయ్యటం మీ పని. పని చేయటం మీ పని, వాళ్ళ వైపు మనసు మీ వైపు తిప్పటము అది ఆయన పని. మనం చేద్దట. ఇప్పుడు వెంటనే ఆ దహన బలి అగ్ని కాల్చి వేయగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటు తిరిగారు? కారణం ఏంది? దేవుని కార్యం జరిగింది. ఇక్కడ ఏలియా కూడా తిస్పీడైనటువంటి ఏలియా కూడా ఏం చేశాడు తెలుసా? నేను ఒక్కడే ఉన్నానులే, నా వల్ల కాదు, వెనక్కి తిరిగాడా? ఈరోజు మనం ఏమంటాం తెలుసా? నేను ఒక్కనేనయ్యా. మన నలుగురు ఉన్నాం కదా, మనమేం చేస్తాం కూడిక, మనమేం చేస్తాం పని? మనం ఒక్కడమైనా 100 మందిమైనా మన అనుకున్నవాడు వేల సైన్యములకు అధిపతి. ఆయన గొప్పవాడు. ఆయన మన ముందుంటే మనకేం భయం వస్తుంది? నాకు అర్థం కాదు. ఆయన మనతో ఉంటే మనకు అవసరం, మనకు భయం ఏముంది? ఏదో ముక్కు పొద్దుగా క్రిస్మస్ పండుగ చేయాలి కాబట్టి చేస్తున్నారు, ఈస్టర్ పండుగ చేయాలి కాబట్టి చేస్తున్నారు, ఏదో గుడి ఓపెనింగ్ కాబట్టి ముక్కుబడిగా చేస్తున్నారు. కానీ మనస్ఫూర్తిగా దేవుని ప్రజల వైపు దేవుని వైపు మనసును తెప్పాలని చేసేవాళ్ళు ఉంటామని చెప్పండి. అందుకే ఏమంటారు తెలుసా? పండగ మీటింగ్ పెడుతున్నామంటే ఎక్కువ మందికి చికెనా మటనా నోర్మై అని చెప్తాను. నేనైతే తినటానికి వచ్చేది, వినటానికి కాదు, తినటానికి రావట్లేదు అంటే చికెన్ కంటే ఎక్కువ మంది వస్తారు. తినటానికి వచ్చేవాడు బాగుపడ్డు, వినటానికి వచ్చేవాడే బాగుపడతారు. చాలా సార్లు అంటారు, చాలా మంది అంటారు, కొన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినామనుక ఏమంటారంటే చప్పగా అంటారు. రుచి చప్పకుండా పర్లా, వాక్యము రుచిగా ఉండాలి. అందుకని ఒక రోజులో ఒక 2 మెసేజ్లు చెప్పేస్తే బాగానే ఉంటుంది, కానీ అనట్లేదు 6 మెసేజ్లు. బలమైన పుష్టికరంగా తిన్నదంతా పుష్టికి తినాలి.
ఏదో ఒక గంటతోడి, ఆ గంటతోడి సాయంత్రం పెడితే అరగంటతోడి ఒక పాట వాళ్ళు పాడతారు, ఇంకొకటి వచ్చి ఇంకొక పాట వాళ్ళు బాగలేదని వీళ్ళు అలగటం, వీళ్ళు బాగలేదని వాళ్ళు అలగటం, పాట అయిపోయి అంటాము. చివరి చూసుకొని టైం లేదు, దేవుడు అవకాశం ఇస్తే మళ్ళా చెప్తామంటాం. ఎందుకు టైం అంతా ఉన్నంత టైం ఉంటుందిగా, ఒక రోజు మొత్తం ఉంటుందిగా, ఎంత చెప్పాలని చెప్పచ్చు. నీ దగ్గర సరుకు ఉండాలి కానీ ఎంతమందికైనా పెట్టచ్చు, అంతే కదా. ఇంకా దేవుడు నిజంగా అందుకే ప్రతిసారి అయిపోతుంది. ఒకే మాట మనం చెప్పినప్పుడు హృదయాలు దేవుని వైపు తిరిగేటట్టు చెప్పాలి. ఏదో బాగా చెప్పాడనిపించుకోవడానికి చెప్పాల్సింది వాళ్ళ మనస్సులు దేవుని వైపు తిరగాలి, వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరగాలి. అలా తిరిగేటట్టు నువ్వు చెబితే వాళ్ళు వింటే మారారా ధన్యులు, మారకపోతే ఎవరు తెలుసా? చూడండి అపొస్తలుల కార్యములు 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నారు, దేవుడి వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని దోషేశారు. మాకొద్దు పో అన్నారు, వద్దు పో అన్నారు, అయినా చెప్పమంటున్నాడు. ఎందుకు నేను చాలా చెప్పమంటున్నాడు? సామెతల గ్రంథం 29:1. సామెతల గ్రంథం 29:1 తొందరగా చదవండి. 29:1. ఎన్నిసార్లు చెప్పినను మారని వానికి, లోబడని వానికి మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం వచ్చునా. హఠాత్తుగా తిరుగు లేకుండా. నిన్నున్నాడు ఇప్పుడే పోయాడంటే చెప్పినన్ని రోజులు ఇండ్లే బాగుంటాడా? అప్పుడెప్పుడు అంటారు తెలుసా, నేను ఎన్నిసార్లు చెప్తాను వినలేదులే, మధ్యలోనే నాశనం అయిపోతాం అంటారు. అప్పుడప్పుడు కొంతమంది మధ్యలోనే పోతారు. ఎందుకు మధ్యలో పోతారు? చెబితే విననోడు మధ్యలోనే పోతారు. మనం ఏం చేద్దాం దానికి? అందుకే సామెతల గ్రంథంలో కూడా సొలొమోను గారు ఏమంటానంటే, ఎన్నిసార్లు చెప్తున్నా లోబడని వానికి ఏమొచ్చినంత హఠాత్తుగా మరణం వచ్చాను. ఏ మరణము? ఈ మరణము రెండవ మరణము, నరకం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే యోబు గ్రంథం 21:13 మనం చూసాం కనుక, వారు బ్రతుకు దినములన్నీ శ్రేయస్సు కలిగి బ్రతుకుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి పోతారు, ఒక్క క్షణములోనే. కాబట్టి సహోదరి సహోదరులారా, అక్కడ ఏలియా ఆహాబుని హెచ్చరించినప్పుడు అందరూ మారారు, కానీ ఆహాబు మారాలని ఆహాబుకు ఉంది, కానీ యెజబెలు మారనిచ్చిందా? ఇక్కడ చాలా మందికి మారాలని ఉంటాయి, అందరూ మారనిచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంట? హఠాత్తుగా యెజబెలు ఎలా, ఆహాబు ఎలా చనిపోయాడు మనందరికీ తెలుసు, యెజబెలు ఎలా చనిపోయిందో మనందరికీ తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో సహోదరి సహోదరులారా, ఈ ఒక్క మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. బాగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎట్లా తప్పించుకుంటావు? ఏదో తప్పించుకుంటారు అనుకుంటారు, రోజు చూసి అనుకుంటారు. ఎన్నిసార్లు నా బిడ్డలు తిని తినక, ఉండి లేక, వాళ్ళ కష్టార్జితంలో నుంచి మీ కొరకు తీసుకొచ్చి మిమ్మల్ని తన వైపు తిప్పించాలని వాళ్ళు పత్తులు నిద్ర ఆహారాలు మానుకొని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటారు. కాబట్టి సహోదరి సహోదరులారా, పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్లించితే నీకేమవుతుంది? పాపములు కప్పివేయబడతాయి. మళ్లించే మాట చెప్పటం నీ పని. ఏలియా చేశాడు, అక్కడ ప్రార్థన చేశాడు, కార్యం జరిగింది. అనేక మంది తన వైపు తిరిగారు, వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగారు. ఇప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేసి దేవునికి నచ్చినట్టుగా, దేవుని ఇష్టానుసారంగా నువ్వు పని జరిగిస్తే వారి హృదయాలు మీ వైపు, ఎవరి వైపు? దేవుని వైపు తిప్పేవాడు ఆయనే. కానీ అలాంటి కార్యక్రమం క్రమం జరగాలంటే మనం కూడా కరెక్ట్గా చేయాలి. ఏదో జనాల కోసం చేసేది కాదు, దేవుని బిడ్డల యొక్క పని, దేవుని యొక్క ఆత్మల రక్షణ కొరకు చేసేది.
ఏదో వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఉండకూడదు. ఎవరేం లేదు, ఎవడ పని వాడు బాధ్యతగా చేయాలి. నీ పని నువ్వు బాధ్యతగా చేయాలి, నా పని నేను బాధ్యతగా చేయాలి. ఎవరి పని వారు బాధ్యతగా చేస్తే దేవుడు తన పనిని తను కరెక్ట్గా చేస్తాడు. అందుకని ఏలియా బలిపీఠం అక్కడ ఆ యొక్క బలిపీఠంలో చేసేటప్పుడు రాళ్ళను పెట్టించడం కానీ, గోధు తవ్వించడం కానీ, నీళ్లు పోయించడం కానీ అన్ని కరెక్ట్గా చెప్పించాడు. వెంటనే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, నేను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే వీరి హృదయాలు నీ వైపు తిరిగినట్టుగా ఇక్కడ నువ్వు కార్యం చేయాలి. అది నువ్వు ప్రార్థన చేయవచ్చు. ప్రభు గొప్పగా జరగాలి, ప్రభు మంచిగా అందరూ భలే పాటలు పాడాలి, బాగా చెప్పాలి. ఇవన్నీ కాదు, ఎట్ట చెప్పాలి ఏంటి అని కాదు, చెప్పే మాట ఎదుటి వాళ్ళని మార్చేటట్టుగా మాట్లాడు ప్రభు. నువ్వు పాడే పాట ఎదుటి వాళ్ళ మనసు కలిగేటట్టు పాడాలి. ఏదో పాట పాడాము, మాట మాట్లాడుకున్నాము, బయట ప్రవక్తలు ఏం చేశారంట? ఏం చేశారమ్మా? ఇంకా ఏం చేశారు? అరువు అంటే కేకలేశారు, ఎగిరారు, గంతులు వేశారు. అవసరమైతే పాపం వచ్చి కత్తులతో కూడా పొడుచుకుంటున్నారు. మనం అంటాం కదా, వీళ్ళు ఏమంటారంటే దీన్ని మేము సేవ అంటారు. ఏంటది? నువ్వు చేసేది ఏంటది? పిచ్చి పిచ్చి చేపలు కాబట్టి నీ మీదకి నిజంగా ఈ రోజుకి దేవుడు అయితే మందు దాగి మరి చేతవా? తెలియవా లేదు? ఆలోచించండి అయ్యా, అర్థమవుతుంది అదే గారు? తెలియని ఉంటుంది. మందు తాగితే దేవుడు వస్తాడు నిలోకి. పవిత్రంగా ఉండమన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు రావాలని ఏం చేస్తున్నాడు తెలుసా? తాగటము, ఎగరటము, గంతులు వేయటము, కత్తులతో కోసుకుంటూ వత్తడా? వత్తరా చెప్పు? చాలు. ఇక్కడ యెహోవా చెప్పాడు, పాపములో ఉన్న వాళ్ళని వైపు తిప్పించేందుకు నువ్వు కార్యం చేయాలి. అందుకే ఏలియా మీద పగబట్టినట్టు ఏలియా అనుకూలమైన బోధ చేయాల, కరెక్ట్ అయిన బోధ చేశాక పగ. అందుకే మన మీద పగబడతారు జనాలు. తెలుసా? అందుకే పగ. అందరు బాగా చెప్పుకుంటూ పోతారు. మీరు ఎందుకు ఇట్లా చెప్తారంటే చెప్పేది కరెక్టే చెప్పాలి. ఏదో మనుషులు సమ్మతించుకోవటము, వాళ్ళకి ఏదో మంచి కోసం కాదు. దుర్మార్గుడు దుర్మార్గతలో నుంచి బయటికి రాకపోతే రేపు నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు. అప్పుడు ఊరేం చేస్తారు? కాబట్టి ఈరోజు మనందరం కూడా అలాంటి దేవుని పనిని, పాపంలో ఉన్న వాళ్ళని దేవుని వైపు తిరిగి నీతి మార్గం గ్రహించలాగున, దేవుని కార్యం జరుగులాగున మనం కూడా ప్రతి పనిని సాగిద్దాం. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల ఉంచితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన ఉందాం. ఒక నిమిషం. పరిశుద్ధుడా, మహోన్నతుడా,